వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక సిఐ హోదాలో ఉండి రవికుమార్, అది కూడా సిఐ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి 3 లక్షలు తీసుకోవడం ఏంటి, ఆయన తీసుకొని కూడా ఉడాయించడం, పారిపోవడానికి ప్రయత్నించడం ఏంటి, ఇప్పుడు తీవ్ర కలకలంగా మారుతున్నటువంటి ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. ఒక సిఐగా ఉన్నటువంటి, అది కూడా జమ్మికుంట, చాలా ఫేమస్ సిఐగా ఉండి 3 లక్షల్లో లంచంగా తీసుకోవడం ఏంటి, తీసుకొని పారిపోవడం ఏంటి, నమ్మొచ్చా లేకపోతే ఆయన దినచర్యలో భాగంగానే జరిగిందని అనుకోవాలా? అంటే ఇప్పుడు ఆడియో కాల్ లీక్ అయింది, ఆడియో వస్తుంది, అన్ని ఛానల్లో అదే టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అదే కదా మీరు చెప్పేది. అవును, సిఐ రవి గారు 3 లక్షలు ఒక వ్యక్తి దగ్గర, షాబీర్ అలీ దగ్గర తీసుకున్నాడు అనేది వైరల్ నడుస్తుంది. ముందుగా ఫస్ట్ గా జమ్మికుంట పోలీస్ శాఖ గురించి చాలా సంతోషంగా మాట్లాడే విషయం ఏంటంటే, అక్కడ డిపార్ట్మెంట్ గా పనిచేసిన, గతంలో పనిచేసిన సిఐల గురించి ఎవరు తీసుకున్నా కూడా ఇలాంటి ఆరోపణలు జరిగిన చరిత్ర అయితే లేదు. జమ్మికుంటకి ఎప్పుడు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. మంచి పనులు చేయడానికి కానీ, మంచి కార్యక్రమం చేయడానికి కానీ, గొప్ప విషయాలనే మంచి ఉండే కానీ ఇలాంటి ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం వినడం కూడా. సో ఆడ ఉన్న పోలీస్ శాఖ పనిచేస్తున్న ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితోని కుటుంబం లెక్క సంబంధాలు లెక్క ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ ఇంతమంది సీఏలు వచ్చినా కానీ ఏ ఒక్కరు ఇలాంటి ఆరోపణ రాలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు. ఇప్పుడున్న సీఏ గారు కూడా ప్రజలతో మమ్మకంగా ఉండి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మీరు ఆడియో కాల్ విన్నారా? వినే మాట్లాడుతున్నారా లేకపోతే నేను క్వశ్చన్ అడిగా నేను ఏదో చెప్పాలని చెప్తాను. ఏంటి ఆడియో కాల్ విన్నారా? ఆయన తడబడుతూ మాట్లాడుతున్నారు. అదే ఆయన తడబడుతూ మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వ్యక్తి కాదు అంటే, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఆడియో కాల్ బయటకు వచ్చినప్పుడు ఆయన తడబడుతున్నారండి. ఏంటంటే తడబడకూడదు ఏంటంటే, ఇదే ఫోన్ కాల్లో ప్రతి వ్యక్తితోని మర్యాదపూర్వకంగా సంభాషణ మాట్లాడాలి. సో ఈయన హ్యూమన్ రైట్స్ అనేది వారికి ఒకసారి చెప్తుండే, అక్కడ ఏదైతే బాధ్యుడు ఉన్నాడో షేక్ పాషా, అతను హ్యూమన్ రైట్స్, నేను ఒక అధికారిని, లేకపోతే నేను ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, అక్కడ ఉన్న వ్యక్తులందరినీ మోసపూర్వకంగా మోసం చేస్తున్న వ్యక్తి అతను. అసలు వాడి స్టోరీ తెలుసా ఎవరికైనా? వాడు ఒక చిల్లరగాడు, రోడ్ల మీద ఒట్టిగా అక్కడ ఇక్కడ ఛాయ్ బర్ల కాడ అక్కడ ఇక్కడ ఉండే వ్యక్తి, పంచాయలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ 4 పైసలు సంపాదించుకొని పబ్బం గడిపే వ్యక్తి ఆ వ్యక్తి. వానికి 10-20 దొరుకుడే చాలా కష్టం. అలాంటి వ్యక్తికి ఈ 3 లక్షలు ఎవరు ఇచ్చిల్లో, అదేం జరిగిందో, అదేమైందో అనేది ఇంకా నాకు అర్థమవుతలేదు. మీరు ఆ చుట్టుపక్కల ఎవరైనా అడగండి. ఇప్పుడు ఏదైతే ఈ షేక్ పాషా చెప్తుండో అతనికి అంత సీనే లేదు. అంటే ఈ 3 లక్షలు నమ్మి వాళ్ళు ఇచ్చేంత అయితే వ్యక్తి అయితే కాదు. సో ఆయన ఎందుకు తడబడతాడు అనేది చూస్తే ఇది ఒక కావాలనేది లేదు. ఇతను ఏదో హ్యూమన్ రైట్స్ ఆ వ్యక్తి అని చెప్పుకున్నాడు. సో అందరితో సమావేశించి మాట్లాడేటప్పుడు కూడా ఫోన్లో మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. అంటే మా దగ్గర ఇంకా ఇప్పటివరకు కూడా ఎక్కడేమిందో మొదలు, కానీ మా దగ్గర ఇప్పటికి కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ నడుస్తుంది. ఇంకా పోలీస్ శాఖ వాళ్ళు అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. అక్కడ ఫ్రెండ్లీ పోలీస్ అనేది నడుస్తుంది. పోలీస్ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మీకు ఇదే పని చేయాలి, ఇట్లే ఉండాలని చేయరు. ఇట్లా కుటుంబంలో ఎక్కడ ఉంటారు. నీకు చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ తీసుకుపోవడం, పని చేయడం, హెల్ప్ చేయడం జరుగుతుంటుంది. మీరు గతంలో చూసుకుంటే కూడా జమ్మికుంట పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళే అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు పనిచేసినప్పుడు నేషనల్ అంటే ఈ జెండా ఎక్కే కార్యక్రమాలు అక్కడనే చాలా టీవీలలో వచ్చినాయి. లాస్ట్ సుజన్ రెడ్డి గారు కూడా అక్కడ సీఏ పనిచేసిన వ్యక్తి కూడా చాలా మందికి ఆయన జైలుకి వెళ్ళి పైసలు ఇచ్చి ముసలి వాళ్ళకు, పేదవాళ్ళకు పనిచేసిన రోజులు కనబట్టి ప్రతి కంటూ. ఆ తర్వాత అంతమంది భూమయ్య గారు లేని వాళ్ళకు, పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చి వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి. ఇలా పోలీస్ శాఖ కూడా ఒక అంటే ఇది మా బాధ్యత కాదు, ఇది మా పని కాదు, మా పరిధి గింతే అని అనుకోకుండా అన్ని పనులు చేసే వ్యక్తులు అక్కడ పనిచేసే వ్యక్తులు. అలాంటి వ్యక్తులే అక్కడికి వస్తూ ఉంటారు. సిపి గారు దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళు అక్కడ పంపిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి నేరాఘోరాల చరిత్రలు కానీ, ఇలాంటి అవినీతి డబ్బులు తీసుకొని చేసే వ్యక్తి అయితే ఎవరు ఉండరు. మేబీ ఈ రోజు తీసుకున్న తర్వాత చిన్న చేతికి ఇప్పటివరకు ఇబ్బంది పడ్డ వాళ్ళు బయటకు రావచ్చు కదా. ఒకవేళ వస్తే అప్పుడు ఒప్పుకుంటారు. వస్తారు. అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒకళ్ళు న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, రేపు నాకు అన్యాయం జరిగింది అనుకో, అన్యాయం జరుగుతూ ఉంటుంది. అన్యాయం జరిగినప్పుడు కూడా వాళ్ళ ఆవేదనతో, వాళ్ళ బాధతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఒక వ్యక్తికి మంచి జరిగినప్పుడు ఒక వ్యక్తి చెడు జరుగుతూ ఉంటుంది. అలానే పోలీసు బృందాన్ని, పోలీస్ శాఖ మొత్తాన్ని రాగానే తప్పు కదా. సో ఈరోజు ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు నా సీఏ గారి మీద ఒక ఆరోపణ వచ్చింది. అది ఏందనేది అది ఒక పై అధికారుల దగ్గరికి వెళ్తే, పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు విచారణ చేస్తారు. ఆ విచారణ ఏది రాంగో ఏది రైటో తెలుస్తుంది. అప్పుడు ఎవరైతే ఈ సీఏ గారిని ఎవరైతే ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తున్నారో, ఒక అధిష్టానికి వెళ్ళినప్పుడు, కోర్టు రూల్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే పై ఆఫీసర్ దృష్టికి వెళ్ళినప్పుడు, అప్పుడు అతను ఇచ్చే రిపోర్టే అది ఫైనల్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి ఏదైతే ఆ వ్యక్తి చెప్తుండో అతను కరెక్ట్ క్యాండిడేట్, ఒక జెన్యున్ క్యాండిడేట్ అయితేనేమో పర్ఫెక్ట్.
అతనే చిన్నా చితిగా సెటిల్మెంట్ చేసుకుంటా రోడ్ల మీద వాడిని వీడిని ఏదో చెప్పుకుంటా పంచాయతీలు ఆ చుట్టుపక్కల పంచాయతీ చేసి 1000-2000 అడుక్కునే ఒక వ్యక్తి ఈ మాటలు చెప్తున్నా అంటే నేను నిజంగా నమ్మను. నేనే కాదు, జమ్మికుంట చుట్టుపక్కల ఉన్న అమౌంట్ ఇవ్వడం, ఆయన మేనేజ్ చేసి, అంటే ఇప్పుడు ఆయన చేసే ఎక్కడన్నా సిఏ గారికి డబ్బులు ఇచ్చిన ప్రూఫ్ ఎక్కడ ఉందా? ఓన్లీ ఫోన్లో మాట్లాడుతుండే. తప్పు చేసినాడు దొరకాలని చేయడు కదండి, తప్పు చేసాడు కాబట్టి దొరకకూడదు అని ఏ ప్రాబ్లం వచ్చినా తప్పించుకోవడానికి చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఆడియో కాల్ చెప్తున్నా, అతను నీ వాయిస్ రికార్డ్ నీ ఫుటేజ్ నా దగ్గర రిలీజ్ చేయాలంటాడు. చేయమనండి, మనకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. వీడియో ఫుటేజ్ ఉంటుంది, రిలీజ్ చేస్తే మనకు కూడా క్లారిటీ ఉంటుంది. దాని ఆధారంగా తీసుకొని మనం మాట్లాడచ్చు కదా. నువ్వు ఏదో వాయిస్ రికార్డ్లా వాయిస్ కాల్లా నీతో అతను ఒక హ్యూమన్ రైట్స్ అని చెప్పడం వల్ల అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు ప్రతి వ్యక్తిని ఆడికి వచ్చిన ప్రతి వ్యక్తిని ఫ్రెండ్లీ పోలీసుతో భావంతోనే మాట్లాడతారు కాబట్టి ఆ భావంతోనే సీఏ గారు మాట్లాడతారు. ఇప్పటివరకు కూడా ఎక్కడ నీకు ఎవిడెన్స్ ఏది పర్ఫెక్ట్ లేదు అక్కడ. అతను మాట్లాడేది ఏంటంటే అగ్రెసివ్గా, అంటే ఇట్లా ఈ గతంలో ఆ వ్యక్తి గురించి ఏం చెప్తానంటే గతంలో కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. షేక్ షబ్బీర్ అలీ అనే వ్యక్తి మీద గతంలో అనేక రకమైన కేసులు ఉన్నాయి. నువ్వు చెప్పే వ్యక్తి ఒక నీతి నిజపడు ఒక మంచి వ్యక్తి చెప్తే నిజమే కావచ్చు, ఈ వ్యక్తి బయటకు వచ్చి చెప్తే నిజమే అనుకుంటాం. కానీ ఒక బ్లాక్ మెయిల్గా ఆ ప్రాంతంలో అనుకునే వ్యక్తి ఆ ప్రాంతంలో ఒక పంచాయతీలు 1000 రూపాయలు 2000 వాళ్ళ వీళ్ళ సెటిల్మెంట్ చేసే వ్యక్తి ఒక సీఏ గారి మీద ఆరోపణ చేస్తే నిజమవుతుందా? నా పాయింట్ అక్కడే ఆగుతుందండి మన ఇద్దరికి కూడా. నేను ఏమంటున్నా అంటే పంచాయతీలు చేసేవాడే కాబట్టి సిఏ గారు అంటున్నప్పుడు పని సులువుగా అవుతుంది. అది ఎంత పెద్ద పంచాయతీ మనకు తెలియదు కదా, ఏదో ఒకటి అరేస్ అయ్యాడు దొరికేడేమో అంటున్నా నేను, అయి ఉండొచ్చు కదా అంటున్నా. పెద్ద పంచాయతీ ఏమో 3 లక్షల వరకు ఆయన ఇవ్వలేకపోవచ్చు, బట్ ఆ పక్కన ఒప్పుకున్న ఏదో ఉంటది కదా, దరిద్ర పని ఏదో దానికి సపోర్ట్ కావాలి కదా. జమ్మికుంట సీఏ గారు డబ్బు తీసుకొని దొరికినట్టు ఎక్కడ ఎవిడెన్స్ ప్రూఫ్ లేవు. ఆరోపణ చేసే వ్యక్తి కూడా షబ్బీర్ అలీ అనే వ్యక్తి కూడా, షేక్ షబ్బీర్ అలీ వ్యక్తి కూడా ఒక అవినీతి పరుడు, ఆయన పైసలు తీసుకుని పనిచేసే వ్యక్తి. ఈ ఆఫీసర్ ఏదో ఒక రోజు సీఏ గారు ఆయన విషయం వల్ల ఏదైనా అనొచ్చు, వినడానికి ఈ ఆఫీసర్ అతను మాట్లాడడానికే ఈ లేనిపోని క్రియేట్ చేసి అతన్ని ఇబ్బంది పెడుతున్నారు, సీఏ గారిని ఇబ్బంది పెడుతున్నారు. అంత మిర్చికి ఏముండదు అలా. ఆయన మంచి నేర ప్రవృత్తి ఏం లేదు, మంచి ఆయన మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ కావాలని ఏదో దుష్ప్రచారం చేయడానికి ఇలా తయారు చేస్తున్నారని అంటారు. 100%. ఎందుకంటే ఆయన దొమ్మిలు ఇట్లాంటి అన్ని పనులు చేస్తారు కాబట్టి. గతంలో మనము ఎప్పుడు మాట్లాడాలంటే గతంలో మన ట్రాక్ తీసుకొని మాట్లాడాలి. మనం మన గత జీవితంలో మనం చేసిన కార్యక్రమాలు ఏంది, మనం ఏం చేస్తాం, మనం ఎవరెవరికి అన్యాయం చేస్తాం, ఎవరికి మంచి పని చేసాం అనేది ఉంటుంది కదా. గతంలో ఇదే సీఏ గారు శంకరపట్నం కట్ చేసినప్పుడు అక్కడ అనేక రకం మంది ఇబ్బంది పెట్టిళ్ళు, కొంతమంది అయితే చాలా చేసిండ్రు. ఎక్కడ కూడా డబ్బులు తీసుకుని చరిత్ర లేదు. సీఏ గారు ఎక్కడ అవినీతి పాల్పడ్డది ఏం లేదు. కాబట్టి చేయాలనుకుంటే ఇంకెన్నో ఉంటాయి కదా. ఇక్కడ గిలా దగ్గర చేసుకొని ఇది కావాల్సుకొని ఆయన మీద బురదలనికి, ఆయన పేరు బదనం చేయడానికి, జమ్మికుంట సీఏ గారిని ఆయన పేరు బదనం చేయడానికి కావాల్సుకొని ఇదంతా కుట్రా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. రైట్, చూద్దాం నిజాలు ఎట్లా బయటకు వస్తాయి అనేది. అండ్ ఎన్ని రోజులు పట్టినా కానీ వాస్తవం అనేది ఎప్పటికైనా బయటకు నిజం నిప్పు లాంటిది బయటకు వస్తాయి కదా. అది కూడా ఇప్పుడు దీన్ని నేను ఏమంటున్నా, ఆ ప్రాంతం అక్కడ సిపి గారు దీన్ని ఈ అంతా విచారణ చేసి ఎవరి తప్పు ఏదైనా, ఎవరి తప్పు ఎవరి న్యాయం ఎవరి అన్యాయం అనేది ఒక ప్రెస్ మీట్ చెప్పినప్పుడే ఇది నిజమవుతుంది. అప్పటిదాకా ఇది ఆరోపణే. కాబట్టి ఆరోపణ చేసే వ్యక్తి కూడా ఒక ఖతర్నాక్ క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ కాదు కదా. చాలా రూమర్స్ ఉన్న వ్యక్తి, చాలా దారుణమైన వ్యక్తి, ఈ నేర చరిత్ర ఉన్న వ్యక్తి, చాలా గొడవలు పెట్టుకున్న వ్యక్తి, ఎవరో ఒక కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళ గురించి ఈ గొప్ప మాట్లాడే వ్యక్తి, గలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఇది నిజమవుతుందా? చూద్దాం. నిజంగా అది ఆయనకి కావాలని పట్టిద్దామన్నా సీఏ గారు ఇలాంటి 100 కేసులు చూస్తారు పొద్దున్న కేసులు. ఇప్పుడు కాబట్టి ఏమో దొరకకుండా ఆయన జాగ్రత్త పడి ఇప్పుడు దాకా తప్పించుకున్నారో, కావాలని ఏం జరిగింది అనేది వాస్తవాలు అయితే బయటకు రావాలి. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, వాస్తవం బయటకు వస్తుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారు. ఇప్పుడు పోలీసులు ఎట్లాంటివి చేస్తుంటే ఒకంత ఆ నమ్మకం అనేది సన్నగిలిపోతుంది. కానీ వాస్తవాలు అయితే బయటకు రావాలి. పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేయాలి, ప్రజల్ని కాపాడే పోలీస్ శాఖ, ప్రజల బాగోగులు చూసే పోలీస్ శాఖ, వాళ్ళు ప్రజలతోనే అట్లా చేయరు, తప్పకుండా ప్రజల పక్షానే ఉంటారు కాబట్టి ఇలాంటి చేయరు. ఇలాంటి కొంతమంది వాళ్ళ బురదలే ప్లాన్ చేస్తే మటుకు దానిపైన తగిన కోర్టులు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం, వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. రైట్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.